రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతదేశానికి స్వతంత్రం అయితే 1947లో వచ్చింది, కానీ చాలా చోట్ల బానిసత్వ చిహ్నాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ బానిసత్వ చిహ్నాలను తొలగించే ప్రయత్నం కూడా జరగలేదు. చాలా సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగనిచ్చారు. అలాగా మన బడ్జెట్ విషయంలో జరిగేది, అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వము వచ్చేంత వరకు కూడా బడ్జెట్ అర్ధరాత్రి పూట ఇచ్చేవాళ్ళు. రాత్రి 9 గంటలు 10 గంటల సమయంలో మన బడ్జెట్ని ప్రవేశపెట్టేవాళ్ళు. ఎందుకంటే ఆంగ్లేయుల కాలంలో ఆ సమయానికి బ్రిటిష్లో అక్కడి స్టాక్ మార్కెట్ తెరుచుకుంటాయి కాబట్టి అక్కడ వ్యాపారస్తులు మన బడ్జెట్ ఆధారంగా తమ లెక్కలు కూడికలు తీసివేతలు చేసుకోవచ్చు. కాబట్టి ఆ సమయంలో బడ్జెట్ని ప్రవేశపెట్టేవాళ్ళు. వాజ్పేయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు ఎవరికి అసలు ఈ అర్ధరాత్రి బడ్జెట్లు ప్రవేశపెట్టడం ఎందుకు అన్నటువంటి అనుమానం కూడా రాలేదు. పర్యవసానంగా ఆ రాత్రిపూట బడ్జెటు రెండవ రోజు కానీ మనకి దాని మార్కెట్లో దాని ప్రభావం తెలియకపోవడము, బడ్జెట్ గురించి ప్రజల యొక్క ఆకాంక్షలు ఏమిటి ఇవేమి కూడా తెలుసుకుని ప్రజల యొక్క ప్రతిస్పందన ఏమిటి తెలిసేందుకు వీలుండేది కాదు. అలాంటిదే ఆంగ్లేయుల పరిపాలన యొక్క చిహ్నాలను ఇప్పటికీ వీపున మోస్తున్న వ్యవస్థ భారతీయ సైన్యం. వాస్తవానికి మనకు ఆధునిక సైన్యం ఏదైతే ఉందో ఈ సైన్యము ఆంగ్లేయులు సృష్టించారు. క్రమశిక్షణను ఆంగ్లేయులు నేర్పించారు. రెజిమెంటేషన్ని వాళ్ళు తీసుకొచ్చారు. రెజిమెంటల్ ప్రైడ్ అంటే నేను పలానా సిక్ రెజిమెంట్కి చెందినవాడిని, రాజ్పుతానా రైఫిల్స్కి చెందినవాడిని అన్న భావనను నిర్మాణం చేశారు. క్రమశిక్షణను ప్రాణాలకు తెగించేటటువంటి గుణాలను నేర్పించారు. అందులో సందేహం లేదు. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు పూర్తయిపోయిన తరువాత మనము శతాబ్ది వైపు పరిగెడుతున్న సమయంలో కూడాను మన దేశానికి చెందినటువంటి యోధులు, వీరులు, పరమవీర చక్రలు, మహావీర చక్రలు, కీర్తి చక్రలు, అశోక చక్రలు, దేశం కోసం పోరాడినటువంటి వీరులు, వీళ్ళ పేర్లు మన సైనిక విభాగంలో మన సైన్యంలో ఉన్నటువంటి భవనాలకి కానీ, రోడ్లకి కానీ, కాలనీస్కి కానీ, మిలిటరీ ట్రైనింగ్ సెంటర్స్ కానీ పెట్టడం జరగలేదు. ఇప్పటికీ కూడాను ఇంగ్లీష్ విధానమే కొనసాగుతోంది. నిజానికి 1960s 70s వరకు కూడా భారత సైన్యము పేరుకు మాత్రమే భారత సైన్యము, దాని టోటల్ అవుట్లుక్ అంతా కూడాను ఇంగ్లీష్ అవుట్లుక్ ఉండేది. నిజానికి 1948 వరకు దేశానికి స్వాతంత్రం వచ్చిన 1 సంవత్సరం వరకు కూడాను ఇండియన్ ఆర్మీ చీఫ్గా పనిచేసింది బ్రిటిషర్. ఆర్మీ భారతదేశాన్ని, కానీ దాని చీఫ్ విదేశీయుడు. పాకిస్తాన్లోనూ విదేశీయుడు ఉండేవాడు. వాళ్ళిద్దరి మీద సుప్రీం కమాండర్ విదేశీయుడు బ్రిటిషర్ ఉండేవాడు. వాళ్ళందరూ కూడాను గవర్నర్ జనరల్ అయినటువంటి మౌంట్ బాటన్కి రిపోర్ట్ చేసేవాడు. కశ్మీర్ యుద్ధం జరిగే సమయంలో ఇవి విడ్డూరకరమైనటువంటి పరిస్థితి ఉండేది. భారత ప్రభుత్వము ఇప్పుడిప్పుడే భారత సైన్యము ఈ బానిస పేర్లను నెమ్మదిగా తొలగించడం ప్రారంభించింది. తాజా ఆదేశాల్లో మొత్తము 246 స్ట్రక్చర్స్కి, కట్టడాలు, రోడ్లు, భవనాలు, వీటన్నిటికీ విదేశీ సైనిక అధికారుల పేర్లను తొలగించి భారతీయ వీరుల పేర్లను పెట్టాలని చెప్పి నిర్ణయించింది. ఇందులో 124 రోడ్లు ఉన్నాయి. అదేవిధంగా 77 రెసిడెన్షియల్ కాలనీస్ ఉన్నాయి. 27 భవనాలు ఉన్నాయి. 18 పార్కులు, గ్రౌండ్లు, ట్రైనింగ్ ఏరియాస్, స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడాను వీటి పేర్లను ఇప్పుడు మార్చి మన వీరుల పేర్లు పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ అయినాయి. ఉదాహరణకి కోల్కతాలో ఉన్నటువంటి ఫోర్ట్ విలియమ్స్, మన ఈస్టర్న్ కమాండ్కి, మన సైన్యం యొక్క ఈస్టర్న్ కమాండ్ ఏదైతే ఉందో దానికి అది హెడ్ క్వార్టర్స్. ఆ ఫోర్ట్ విలియం పేరుని మార్చి ఇప్పుడు విజయదుర్గగా దాని పేరు మార్చారంటే విజయానికి ప్రతీక, భారతీయ పేరుని తీసుకుని రావాలని నిర్ణయించారు. ఢిల్లీలో కిర్బీ ప్లేస్ అనేటటువంటి ఒక చోటు ఉంది. అది ఆఫీసర్స్ యొక్క కాలనీ ఉంటుంది. అక్కడ ఈ కిర్బీ ప్లేస్ పేరు కాను గురూసే విహార్ అని పేరు మార్చారు. ఈ కాను గురూసే మహావీర చక్ర పొందినటువంటి వీరుడు. అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి మాల్ రోడ్, దీని పేరు అరుణ్ ఖేతర్పాల్ రోడ్డుగా మార్చారు. అరుణ్ ఖేతర్పాల్
పరమవీర చక్ర పొందినటువంటి 1971లో పరమవీర చక్ర పొందినటువంటి యోధుడు. ఆయన పేరు పెట్టడం జరిగింది. అంబాలాలో అలాగే ప్యాటర్సన్ రోడ్ క్వార్టర్స్ అని ఉన్నాయి. దాని పేరు ధన్సింగ్ థాపా క్వార్టర్స్ అని పేరు మార్చారు. ధన్సింగ్ థాపా 1962 యుద్ధంలో అపారమైనటువంటి శౌర్య సాహసాల్ని ప్రదర్శించి ఆ ధన్సింగ్ థాపా చైనాని మట్టి కరిపించాడు. అటువంటి వీరుడు పేరు పెట్టారు. మధురలో న్యూహార్న్ లైన్ అని ఉంది, దానికి హవల్దార్ అబ్దుల్ హమీద్ పేరు పెట్టారు. అబ్దుల్ హమీద్ 1965 యుద్ధంలో పాకిస్తాన్కి చెందినటువంటి ట్యాంకులను తన భుజాన పెట్టుకున్నటువంటి గన్ తోటి 8 ట్యాంకులను ధ్వంసం చేశాడు. అది ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి పని. ఇలాగే నాగాల్యాండ్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, దాని పేరు లైస్ట్రామ్ జ్యోతీన్ సింగ్ పేరు పెట్టారు. లైస్ట్రామ్ జ్యోతీన్ సింగ్ 2011లో అశోక చక్రని పొందినటువంటి సైనికుడు. అదేవిధంగా నాగాలాండ్లోనే జఖామా మిలిటరీ స్టేషన్ ఉంది. ఈ జఖామా మిలిటరీ స్టేషన్కి హంగ్పన్ దాదా పేరు పెట్టారు. హంగ్పన్ దాదా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి చాంగ్లాంగ్ ప్రాంతానికి చెందినవాడు. కశ్మీర్లో చాలా అద్భుతమైనటువంటి పోరాటం చేసి చనిపోయాడు. ఈ హంగ్పన్ దాదా గురించి నేను రాసినటువంటి అజ్ఞాత కశ్మీర్ ఫైల్స్ పుస్తకంలో చాలా విస్తృతంగా ప్రస్తావించడం జరిగింది. ఇలాగా మిగతా డెహ్రాడూన్లో కానీ, అంబాలాలో కానీ, జైపూర్లో కానీ ఉన్నటువంటి సైనిక కట్టడాలు, సైనిక రోడ్లు, వీటన్నిటి పేర్లను మార్చి భారతీయ వీరుల పేర్లు, యుద్ధంలో పోరాడినటువంటి పరమవీర చక్ర పోరాటం చేసి పరమవీర చక్ర విజేతలు, మహావీర చక్ర విజేతలు, అదేవిధంగా కార్గిల్, నుబ్రా, ఇటువంటి చాలా సుప్రసిద్ధమైనటువంటి యుద్ధ భూములు, వాటి పేర్లు పెట్టడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక 2021 మార్చిలో కేవడియా ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. అక్కడ సర్దార్ పటేల్ యొక్క స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టాట్యూస్లో ఒకటిగా గణితకెక్కినటువంటి ఆ ప్రాంతంలో సర్దార్ పటేల్ స్టాట్యూ దగ్గర మిలిటరీ కమాండర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన యోధులు, మన వీరులు, మన సైనికులు, మన పరమవీర చక్రలు, మన అత్యద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద భవనాలు, రోడ్లు, వీటికి పేర్లు పెట్టాలని అన్నారు. దాని ప్రకారము ఇప్పటికీ సైన్యం నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రత్యేకంగా ఆలోచన చేసి ఎక్కడెక్కడ ఏ పేరు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఇది స్వాగతించదగ్గ పరిణామం. చూడటానికి కేవలం పేరు మార్పులాగానే కనిపించవచ్చును, కానీ మన వీరుల్ని మనము స్మరించుకోవడము. స్వాతంత్రం వచ్చింది, ఆ తరం యుద్ధం చేసినటువంటి బ్రిటిష్ అధికారులు, వాళ్ళ కింద పనిచేసినటువంటి భారతీయ సైనికులు వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి తరానికి ప్రేరణనిచ్చే వీరుడు ఇక్కడివాడు, ఈ నేల కోసం పోరాడినవాడు, ఇక్కడి వీరుడు కావాలి. 1వ ప్రపంచ యుద్ధంలోనో 2వ ప్రపంచ యుద్ధంలోనో సామ్రాజ్యవాద శక్తుల కోసం పోరాడినవాడు కాకూడదు అన్నటువంటి భావనతో ఈ పేర్ల మార్పు జరిగింది. చూడటానికి చిన్న చర్య, కానీ దీని ప్రభావము చాలా పెద్దగా ఉండబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.